వెల్కమ్ టు తెలుగు 7 ఛానల్. సో ఈరోజు మనతో పాటు చంద్రహాస్ ఉన్నారు. సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడానికి అయితే రెడీ అయిపోతున్నారు. రామ్ నగర్ బన్నీలో మనం ఆల్రెడీ చూసేసాము. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాతో మన ముందుకు రాబోతున్నారు. అసలు ఆ సినిమా కంటెంట్ ఏంటి, ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. స్వామి శరణం. రామ్ నగర్ బన్నీతో నిజంగా మీరు అనుకున్న సక్సెస్ రేట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఆ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు? మెయిన్గా మలైజా గారు రెస్పాన్స్ ఏంటి? ఇంట్లో అందరం చాలా హ్యాపీ ఉన్నాము. అండ్ ఇమీడియట్గా నాకు ఎంజాయ్ సక్సెస్ చేయడానికి అంత టైం లేకుండే స్వామి. మన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఐ వాజ్ వెరీ బిజీ. అండ్ దెన్ నెక్స్ట్ ఇమీడియట్గా ఆడియన్స్కి ఒకటి ఒకటి కమర్షియల్ హిట్ కూడా తీసుకోవాలి అన్న టైంలో నేను వీఆర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అది అవుతుందని స్వామి. అన్నీ అంటే ఒకటే జోనర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఎనీ పర్టికులర్ రీజన్? సో రామ్ నగర్ బన్నీ కూడా కొంచెం మాస్ యాక్షన్ సీక్వెన్స్ కలిసి ఉంది. సో ఇందులో కూడా టీజర్ చూస్తే మనకి యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి. సో ఎనీ పర్టికులర్ రీజన్? రామ్ నగర్ బన్నీ మనం చూస్తే కంప్లీట్ సిటీ బాయ్ రామ్ నగర్ బన్నీలో, ఇది కంప్లీట్ విలేజ్ స్టోరీ. దే బోత్ వెరీ డిఫరెంట్ స్వామి, దే నాట్ సేమ్. సో చెప్పండి, ఏది ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? రామ్ నగర్ బన్నీనా బరాబర్ ప్రేమిస్తా? అలా ఎలా చెప్తాం స్వామి, రెండింటికి ఈక్వల్గా కష్టపడ్డాము. ఆడియన్స్ చెప్పాలి స్వామి, అది వాళ్ళు చూసినప్పుడు కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమందికి ఇది నచ్చచ్చు, బట్ రెండు నచ్చే సినిమాలే స్వామి. రామ్ నగర్ బన్నీకి అయితే ప్రొడ్యూసర్స్గా మదర్ అండ్ ఫాదర్ లీడ్ చేశారు. మీ బ్యానర్ పైనే సినిమా వచ్చింది. సో దీనికి బయట ప్రొడ్యూసర్స్ అయితే చేస్తున్నారు. సో ఈ సినిమాకి కూడా ఎందుకని ప్రొడ్యూస్ చేయాలి అని ఫాదర్ కానీ మదర్ కానీ అనుకోలేదా? ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ బయట ప్రొడ్యూసర్సే ఎందుకు వచ్చారు, మదర్ కానీ ఫాదర్ కానీ? అసలు యాక్చువల్లీ ఇవన్నీ ఫస్ట్ వచ్చిన ఆఫర్స్ స్వామి, కానీ మేము మా ఓన్గా ఫస్ట్ది మా ఓన్ ఉండాలని మేము ఫీల్ అయ్యే చేసాం అనమాట. లేకపోతే ఐ థింక్ మ్యాక్సిమం మనం బయట ప్రొడ్యూసర్స్తోనే చేస్తాము. మనం ఓన్గా ఉంటే మన చేతుల్లో కొన్ని ఉంటాయి కాబట్టి మనం యాక్టింగ్ కాకుండా మిగతా వాటిల్లో వేలు పెట్టేస్తాము. బట్ ఇలా బయట ప్రొడ్యూసర్స్ వస్తే అలా చేయడానికి నాకు ఇష్టం ఉండదు. సో యాక్టర్గా ఉంటే ప్రశాంతంగా కూడా ఉంటుంది స్వామి, వితౌట్ టెన్షన్. నిజంగానే మీ సక్సెస్ రేట్ అనేది మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక మనిషికి ట్రోలింగ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి, దాన్ని కూడా ప్లస్గా తీసుకొని మీరు ముందుకెళ్ళారు. సో ఎప్పుడూ అనిపించలేదు ఆ ట్రోలింగ్స్కి బాధపడిన మదర్ కూడా చాలా ట్రోలింగ్స్ చూస్తే బాధ వేసిందని? మీరు ఎలా ఓవర్కమ్ చేశారు దాన్ని? లేదు స్వామి, ఎప్పుడు ఏమీ బాధ వేయలేదు నాకు, అసలు ఎప్పుడు బాధపడలేదు. డే 1 నుంచి మనం బాధపడలేదు దాని గురించి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, అది తీసుకోగలిగే పర్సనే దేవుడు ఎంచుకొని వాళ్ళని ఆ పొజిషన్లో పెడతాడని. సో అంతే స్వామి. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్గా ఒక నేమ్ అయితే వచ్చింది, అది ప్లస్గా మీరు తీసేసుకున్నారు. యాటిట్యూడ్ స్టార్గా ఏదైనా డైలాగ్ చెప్పాలి అనుకుంటే ఏం డైలాగ్ చెప్తారు? పుష్ప 2 డైలాగ్ ఎనీథింగ్? ఏం లేదు స్వామి, బరాబర్ ప్రేమిస్తా, ప్రస్తుతానికి బరాబర్ ప్రేమిస్తా. అండ్ ఫైనల్గా ఫాదర్ గురించి, ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కూడా మీరు చేయడం జరిగింది రామ్ నగర్ బన్నీకి. అప్పుడు తర్వాత కూడా దగ్గరకు వెళ్ళి రీచ్ అయ్యారు. సో వాళ్ళ రియాక్షన్ ఎలా అనిపించింది? అదే స్వామి, అప్పుడు నాకు చేసింది ఇంకా సరిపోలేదు అనిపించింది, ఇంకా చేయాలని ఉంది. సో దేవుడు నాకు ఆ శక్తి ఇస్తే నేను ఇంకా 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 చేద్దామని రెడీగా అయితే ఉన్నాను. సో చూడాలి. మనం మాట్లాడుకున్నట్టే రిటర్న్ బ్యాక్ నేను చేస్తాను ఎవరైనా సినిమా బాగలేకపోతే అని రామ్ నగర్ బన్నీ అప్పుడు చెప్పారు. సో నిజంగానే రిటర్న్ బ్యాక్ చేశారా? ఎంతమందికి చేశారు? చేశాను స్వామి. అది ఆ వీక్ మొత్తం నా టీం అన్ని మెసేజ్లు చూస్తూనే ఉండే. చూసి ఎవరికైతే అనిపించిందో జెన్యూన్గా వాళ్ళ టికెట్ ఫోటోతో పాటు ప్రూఫ్తో పాటు ఉంటే నేను వాళ్ళందరికీ చేశాను. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్. చూసిన వాళ్ళందరూ నాకు అంత నిజంగా చూసిన వాళ్ళు మెసేజ్ చేయలే, చూడని వాళ్ళే మెసేజ్ చేశారు. ఏమని మెసేజ్ మెన్షన్ ఏమని చేశారా? అదే స్వామి, అబద్ధం అంటే సినిమా చూడలేదని, ప్రూఫ్ అడిగితే సినిమా మధ్యలో వెళ్ళిపోయామని, అలా ఏదో జస్ట్ నాన్ సెన్స్ మాటలని, అంతే. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. సార్ కదా, రామ్ నగర్ బన్నీతో ఆల్రెడీ హిట్ కొట్టేశారు. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాతో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈరోజు టీజర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో సూపర్ కంటెంట్తో లవ్ స్టోరీకి యాక్షన్ సీక్వెన్స్, సో జెన్యూన్ రెగ్యులర్ జోనర్ అయినప్పటికీ సో స్పెషల్ కంటెంట్తో అయితే ముందుకు రాబోతున్నారు. ఇది రామ్ నగర్ బన్నీ అలియాస్ చంద్రహాస్తో ఈరోజు చాట్. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 7 హైదరాబాద్.